ఆదిలాబాద్ పట్టణంలోని ఇస్కాన్ రాధా గోవింద దేవాలయంలో జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్ హాజరయ్యారు. ఆలయంలో జీర్ణోద్ధరణ, దేవాలయ పునరుద్ధరణ, గోశాల నిర్మాణం, అన్నదానం హాల్ నిర్మాణానికి సంబంధించిన పనులకు చైర్పర్సన్ దంపతులు పూజలు చేసి ప్రారంభించారు. ఇస్కాన్ ఆదిలాబాద్ తరపున గత 2 సంవత్సరాలుగా సుమారుగా 4 లక్షల మందికి అన్నదాన సేవ చేయడం జరిగింది. 4 లక్షల ప్లేట్ల ప్రసాదం వితరణ చేయడం జరిగింది. అలానే ప్రతి సంవత్సరము ఇక్కడ సుమారుగా 2 లక్షల మంది భక్తులు వచ్చి దర్శిస్తున్నారు స్వామివారి యొక్క ఆలయాన్ని. సనాతన ధర్మ ప్రచారంలో అటు ఊళ్ళల్లో కానీ, పిల్లలకి కానీ, యువతకి కానీ, పెద్దలకి కానీ ప్రచారంలో ముందున్నది. ధర్మ పరిరక్షణ, సమాజం యొక్క సేవ, భగవంతుడి యొక్క కైంకర్యం. రోజు భగవంతుడికి 6 సార్లు నివేదనలు జరుపుతూ అత్యద్భుతంగా స్వామివారి యొక్క కైంకర్యం జరుగుతున్నది. విశేషంగా వచ్చే ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా విశేషమైన సౌకర్యాలు ఇవ్వాలి అనే ఒక సంకల్పంతో మందిరం యొక్క జీర్ణోద్ధరణ స్థితికి చేరుకున్నది. మందిరం యొక్క జీర్ణోద్ధరణ చేయడానికి ఈరోజు మనం శంకుస్థాపన, భూమి పూజ, లక్ష్మీ నారసింహ సుదర్శన హవనము, భగవంతుడి యొక్క విశేష పుణ్యాహవాచనము, విశ్వక్సేన ఆరాధన జరపడం జరిగినది. ఆదిలాబాద్లో, ఈ ఆదిలాపురంలో ఉండే ప్రజలందరూ కూడా ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణలో సేవ చేసి ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు పొందాలి అని ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ కూడా రండి, స్వామివారిని దర్శనం చేయండి. స్వామివారి యొక్క ఈ కైంకర్యంలో, జీర్ణోద్ధరణలో భాగపంచుకోండి. భగవంతుడి యొక్క విశేష కృపను పాత్రలు. 2025-24 2 లక్షల మంది ప్రజలు ఇక్కడికి వచ్చారు. అలానే 25 ఉత్సవాలు ప్రతి సంవత్సరం మనం ఇక్కడ చేస్తున్నాం. 25 ఉత్సవాలు. అలానే సనాతన ధర్మ ప్రచారం కోసం 5,000 మంది పిల్లలు, 2,000 మంది యువత. మన భగవద్గీత ప్రచారం ద్వారా సుమారుగా 10 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు ఈ ఆలయం ద్వారా చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని జీర్ణోద్ధరణ చేస్తే ఇంకెంతో మందికి సేవ జరుగుతుంది అనే ఒక ఆశయంతో ఈరోజు